ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు ఆయన స్వయంగా ఒక వీడియో విడుదల చేశారు. జెరూసలేం కొండలోని ఒక కేవ్ వద్ద కాఫీ తాగుతూ తన వేళ్లను కెమెరా ముందు చూపిస్తూ నేను చావలేదు, కాఫీ కోసం చేస్తున్నాను అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. అయితే ఈ వీడియో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఎక్స్ ప్లాట్ఫామ్ లోని ఏఐ చాట్బాట్ గ్రోక్ ఈ వీడియోను 100% అడ్వాన్స్డ్ ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ అని తేల్చి చెప్పడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నెతన్యాహు కాఫీ కప్పు పట్టుకున్న తీరు, ఆయన జేబులో నుంచి చేతులు బయటకు తీసిన విధానం సహజంగా లేవని నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆయన కిందకు చూసినప్పుడు ముఖం ఆకారం మారడం వంటి అంశాలను క్లోజప్ షాట్స్ ద్వారా విశ్లేషిస్తున్నారు. యుద్ధ సమయంలో దేశాధినేతల భద్రత గురించి వచ్చే ఇలాంటి వీడియోలు అంతర్జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. గత వారం ఆయనకు 6 వేళ్లు ఉన్నట్లు కనిపించిన మరొక వీడియో కూడా కలకలం రేపింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో నెతన్యాహు భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రధాని కార్యాలయం ఇవన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తున్నా ఏఐ యుగంలో నిజమేదో అబద్ధమేదో తేల్చుకోలేక సామాన్య ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇది కేవలం ఒక వీడియో గురించి మాత్రమే కాదు, ఒక దేశ నాయకత్వం ఉనికి గురించి సాగుతున్న ప్రచార యుద్ధంలో జోరుగా హల్చల్ చేస్తున్న 20కి పైగా వీడియోలు వైరల్ అయ్యాయి. సాంకేతికతను వాడుకొని ప్రత్యర్థి దేశాల ప్రజలలో గందరగోళం సృష్టించడం ఇప్పుడు ఒక యుద్ధ తంత్రంగా మారింది. స్మార్ట్ ఫోన్ లో చూసే ప్రతి దృశ్యం వెనుక ఒక కృత్రిమ మేధ దాగి ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల యుద్ధ గమనం మారిపోయే ప్రమాదం ఉంది. ప్రజల్లో ఉన్న భయాందోళనలను రెచ్చగొట్టడానికి శత్రు దేశాలు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నాయి. నిజానికి నెతన్యాహు ఆరోగ్యంగా ఉన్నారా, లేక ఇదంతా ఆయా దేశాల ఐటీ విభాగాలు చేస్తున్న గారడీనా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. యుద్ధ రంగంలో ఏఐ వినియోగం కేవలం వీడియోలకే పరిమితం కాలేదు. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు లక్ష్యాలను ఎంచుకోవడానికి లావెండర్ గోస్పల్ వంటి ఏఐ వ్యవస్థలను వాడుతున్నాయి. సోషల్ మీడియా డేటా, ఇతర సమాచారాన్ని విశ్లేషించి ఎవరు శత్రువులనేది ఈ యంత్రాలే నిర్ణయిస్తున్నాయి. దీనివల్లే వేగంగా దాడులు చేయడం సాధ్యమైన దాడులలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు యుద్ధంలో మనుషులు నిర్ణయాలు తీసుకునేవారు, కానీ ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఒక వ్యక్తిని టార్గెట్ అని గుర్తిస్తే చాలు క్షణాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం క్షిపణుల మధ్య కాదు, ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంల మధ్య కూడా సాగుతోంది. ఇరాన్ తన అంతర్గత సమాచారం బయటకు వెళ్లకుండా ఇంటర్నెట్ ను నిలిపివేస్తుంటే అమెరికా తన అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఇరాన్ పై ప్రయోగిస్తోంది. దీనివల్ల యుద్ధం మరింత భయంకరంగా, అనిశ్చితిగా మారుతోంది. లక్షలాది డేటా పాయింట్లను విశ్లేషించి ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ముద్ర వేయడం ఏఐకి సెకండ్ల పని. అయితే ఆ డేటా ఎంతవరకు సరైనది అన్నది ఎవరూ సరిచూడడం లేదు. యుద్ధ క్షేత్రంలో ఉండే గందరగోళాన్ని ఏఐ మరింత పెంచుతోంది. ఒక చిన్న తప్పు వల్ల వందలాది మంది అమాయకులు బలి అయ్యే అవకాశం కూడా ఉంది. అగ్రరాజ్యాలు తమ ఆయుధ సంపత్తిని పరీక్షించుకోవడానికి ఇలాంటి యుద్ధాలను ప్రయోగశాలలుగా వాడుకుంటున్నాయి. ఏఐ ద్వారా నడిచే యుద్ధ విమానాలు, స్వయంగా నిర్ణయాలు తీసుకోగల క్షిపణులు భవిష్యత్తులో మానవ నియంత్రణను దాటిపోయే ప్రమాదం ఉంది. సాంకేతికత ఎంత పెరిగినా మనిషిలోని నైతికతను అది భర్తీ చేయలేదు కదా. యంత్రాలు ఇచ్చే జాబితాలను గుడ్డిగా నమ్మడం వల్ల జరగబోయే నష్టం ఊహించలేనిది. యుద్ధం ఇప్పుడు డిజిటల్ తెరల మీద కోడింగ్ రూపంలో సాగుతోంది. సామాన్యుడి ప్రాణం ఒక అల్గారిథం చేతిలో బందీగా మారిపోయింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఈ ఏఐ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఏఐ కంపెనీ తన ప్రాజెక్ట్ వల్ల తప్పులు జరిగే అవకాశం ఉంటుందని నమ్ముతోంది. ఒకవేళ ఏఐ వ్యవస్థ తప్పుడు నిర్ణయం తీసుకుని పొరపాటున పౌరులను చంపితే దానికి బాధ్యులెవరు? ఆ సాఫ్ట్వేర్ తయారు చేసిన కంపెనీదా, లేక దాన్ని వాడిన సైన్యానిదా? ఈ జవాబుదారీతనం లేకపోవడమే అతిపెద్ద సమస్యగా మారింది. యుద్ధం అనేది ఇప్పుడు ఒక వీడియో గేమ్ లాగా మారిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లక్ష్యాలను గుర్తించే క్రమంలో ఏఐ పొరపాటు చేస్తే అవి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తాయి. మీ సోషల్ మీడియా స్నేహితుల జాబితాలో ఎవరో ఒకరు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తి ఉంటే ఏఐ మిమ్మల్ని కూడా అనుమానితుడిగా గుర్తించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మానవ హక్కుల సంఘాలు గొంతెత్తుతున్నాయి. మనుషుల ప్రమేయం లేని స్వయం ప్రతిపత్తి కలిగిన ఆయుధ వ్యవస్థలపై నిషేధం విధించాలని వారు కోరుతున్నారు. యుద్ధ రంగంలో ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఒక రకమైన అనిశ్చితి ఉంటుందన్నమాట. ఏఐ ఇప్పుడు ఆ అనిశ్చితిని మరింత పెంచుతోంది. ఒక యంత్రం ఒక వ్యక్తిని చంపమని ఆదేశిస్తే దాన్ని ప్రశ్నించే అధికారం సైనికులకు ఉండడం లేదు. ఇది మానవత్వాన్ని పూర్తిగా చంపేసే చర్య అని విమర్శలు వస్తున్నాయి. టెక్ కంపెనీలు తమ లాభాల కోసం యుద్ధ క్షేత్రంలో ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
జవాబుదారీతనం లేని ఆయుధాలు కేవలం వినాశనాన్ని మాత్రమే మిగిలిస్తాయి. యుద్ధంలో నైతిక విలువల కంటే లెక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది భవిష్యత్తులో మొత్తం నాగరికతకే ప్రమాదకరం కావచ్చు. సాఫ్ట్వేర్ లో ఒక చిన్న బగ్ చేస్తే దాంతో ప్రపంచ యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఏఐ వినియోగంపై కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనిషి సృష్టించిన మేధస్సు మనిషినే అంతం చేస్తోంది. ఏది ఏమైనా యుద్ధం నైతికతను ఏఐ పూర్తిగా దెబ్బతీస్తోంది. నిజానికి అబద్ధానికి మధ్య గీత చెరిగిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నిజమైనవా లేక డీప్ ఫేక్ అన్నది తేల్చుకోలేక సామాన్య జనం అయోమయంలో పడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మాలో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు చూసింది నిజం అనుకునేవాళ్ళం, కానీ ఏఐ యుగంలో చూసింది కూడా అబద్ధం అయ్యే అవకాశం ఉంది. అగ్రరాజ్యాలు తమ అత్యాధునిక టెక్నాలజీని పరీక్షించుకోవడానికి యుద్ధ క్షేత్రాలను ప్రయోగశాలలుగా మార్చుకుంటున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ యుద్ధం మరింత అమానవీయంగా మారుతోంది. ఈ సమాచార యుద్ధంలో నిజమే మొదటి బలిపీఠం ఎక్కుతోంది. మనం చూస్తున్న ప్రతి వీడియో వెనుక ఒక రహస్య ఎజెండా ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండడమే ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం అని చెప్పొచ్చు. సమాచార విప్లవం ఇప్పుడు సమాచార వినాశనంగా మారుతోంది. డీప్ ఫేక్ వీడియోల వల్ల కేవలం రాజకీయ నాయకులే కాదు, దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఒక తప్పుడు వీడియో వల్ల దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగవచ్చు. డిజిటల్ ప్రపంచంలో మనం ఏది చూసినా దాన్ని 1-2 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కృత్రిమ మేధస్సు వల్ల కలిగే సౌకర్యాల కంటే వచ్చే ముప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యుద్ధం సరిహద్దుల్లో ఆగిపోదు. అది మన మనస్సుల్లోకి, మన గృహాలలోకి, టీవీలు, స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రవేశిస్తూ ఉంటుంది. నెతన్యాహు వీడియో వివాదం కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఒక పెద్ద యుద్ధంగా మారబోతోంది. టెక్నాలజీని మనం నియంత్రించలేకపోతే అది మనల్ని నియంత్రిస్తోంది. భావితరాలకు ఒక సురక్షితమైన ప్రపంచాన్ని అందించాలంటే ఏఐ పై నియంత్రణ తప్పనిసరి. మనం ఇప్పుడు ఒక సరికొత్త యుద్ధ యుగంలో ఉన్నాం. ఇక్కడ ఆయుధాల కంటే అబద్ధాలే ఎక్కువ బలమైనవి.